కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మా జీవితంలో చేసినటువంటి నా జీవిత సాక్ష్యాన్ని కొద్ది సమయం మీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడునుగాక. ఆమేన్. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనంలో ఏమని ఉందంటే, నీ దుఃఖ దినములు సమాప్తమవుతాయి అని ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితంలో దుఃఖ దినాలు వెంటాడుతూ ఉన్నాయి. కుటుంబంలో సమాధానం ఉంటున్నా, సంఘాలలో సమాధానం ఉంటున్నా, సమాజంలో సమాధానం ఉంటున్నా, దేశాల మధ్య కూడా సమాధానం ఉంటున్నా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాను. నా జీవితంలో కూడా ఎదురైన దుఃఖ దినములు నా దేవుడు సమాప్తం చేశాడు. ప్రతి దేవుని బిడ్డలారా, అది ఎలాగంటే, నా పేరు షకీనా. నేను ముస్లిం కుటుంబం నుండి ప్రభువుని మా స్వరక్షకునిగా అంగీకరించటం జరిగింది. అది ఎలా అంటే, ఇంచుమించుగా 15 years క్రితం మా తండ్రి గారి పేరు షేక్ లాల్ సాహెబ్ గారు. మా తండ్రి గారు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నటువంటి సమయంలో ప్రభు ఆయనను దర్శించి ఆయనను స్వస్థపరిచి మంచి ఆరోగ్యము అనుగ్రహించారు. యేసు ప్రభువుల వారిని మా తండ్రి గారికి పరిచయం చేసి యేసయ్య సువార్త చెప్పింది ఎవరంటే, మా పెద్దమ్మ గారు మస్తానమ్మ గారు. మా పెద్దమ్మ మస్తానమ్మ గారు ద్వారా దేవుని యొక్క సువార్తను మా నాన్నగారు తెలుసుకొని యేసయ్యను నమ్ముకొని ఆ విధముగా మరణకరమైన అనారోగ్యముతో ఉంటున్న సమయంలో ప్రభు మా తండ్రి గారిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. ఆ తదుపరి వ్యాపార రీత్యా విజయవాడ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మికంగా మా తల్లిదండ్రులు బలపరిచిన వాళ్ళు, మా తల్లిదండ్రులకు ఆత్మీయ తల్లిదండ్రులు ఎవరైతే హోలీ క్రాస్ మినిస్ట్రీస్ అధినేత గారైన దైవజనులు డేవిడ్ బ్రన్హాం గారి తల్లిదండ్రులు డేవిడ్ రాజు గారు, కృపావర్ధినమ్మ గారు, వీరు మా తల్లిదండ్రులకి ఆత్మీయ తల్లిదండ్రులు. అక్కడికి వెళ్ళిన తదుపరి దేవుని పరిచర్యలో వారిని ఆధ్యాత్మికంగా పెంచుతూ వారి దగ్గర బాప్తీసం తీసుకొని దేవుని పనిలో ఉంటున్న సమయంలో ప్రభు ఒక దర్శన రీతిగా మా తండ్రి గారికి కొల్లిపార మండలం దావులూరిపాలెం అనే ప్రాంతాన్ని చూపించడం జరిగింది. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య ప్రారంభించారు. ఆ ప్రాంతంలో దేవుని పరిచర్య బహు విస్తారముగా జరుగుతున్నటువంటి సమయంలో మేము మొత్తము 9 మందిని, మా 9 మందిలో 3 చనిపోయారు, 6 సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు. 3 ఎందుకు చనిపోయారంటే, ఆ దినాలలో పరిచర్యలో చాలా కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు, సరి అయిన ఫుడ్ లేక, సరి అయిన వేసుకోవటానికి వస్త్రాలు లేక చాలా శ్రమలు అనుభవించారు మా తల్లిదండ్రులు. ప్రియ దేవుడి బిడ్డలారా, ఆ 3 పిల్లలు ఎందుకు చనిపోయారంటే, మా నాన్నగారు ఒక రోజు నైట్, ప్రభా ఇంతమంది 9 మంది పిల్లలు కాకున్నారయ్యా, వీళ్ళని నేను ఎలా పెంచగలుగుతానని తన మనసులో అనుకున్నారంట. ఉదయానికి ఒక బాబు చనిపోయింది, 6 నెలలకి ఒక బాబు చనిపోయాడు, మరలా ఒక 6 నెలలకి ఇంకొక బాబు చనిపోయాడు. ఆ విధముగా వారి జీవితంలో ఎదురైన కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలను ఎదుర్కొంటూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు మా తల్లిదండ్రులు. నాకు యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలని మా తల్లిదండ్రులు అనుకుంటున్న సమయంలో 10th క్లాస్ కంప్లీట్ అయిన 2 yearsకి, అమ్మా నీకు వివాహం చేయాలనుకుంటున్నాం, ప్రార్థన చేసుకో అన్నారు మా నాన్న. సరే ప్రార్థన చేసుకుంటాను అని మా నాన్నగారు అన్నారు, నీకు ఒక మంచి సేవకుడు రావాలి, నువ్వు దేవుని సేవ చేయాలి, ఎందుకంటే నీ పుట్టుక ద్వారా మాకు ఈ పరిచర్య ఇచ్చారు. 3 నెలల పాపని పొత్తి గుడ్డల్లో పెట్టుకొని మేము ఈ గ్రామానికి వచ్చాం. అన్నయ్య ఈసావాలి పుట్టిన 12 సంవత్సరాలకి దేవుడు మరలా నేను మాకు ఇచ్చాడు. 12 సంవత్సరాల వరకు అన్నయ్య పుట్టిన తరువాత నువ్వు ఇంకా పిల్లలు పుట్టకపోతే ఇంకా పుట్టరు కదా, ఈ ఒక్క బిడ్డని పెంచుకొని దేవుని పరిచర్య చేయొచ్చు అనుకున్నా. అలాంటి సమయంలో దేవుడు మరలా
దర్శించి దైవ సేవకురాలు కృపావర్ధని తల్లి గారు అమ్మ పొట్ట మీద చేయి పెట్టి ప్రార్థన చేశారు. అప్పుడు మరలా దేవుడు మరలా నిన్ను ఇవ్వటం జరిగింది. మీ పనికి ఉపయోగపడే ఒక శ్రేష్టమైన బిడ్డనివ్వయ్యా అని ప్రార్థన చేశారు. అప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు మరలా దేవుడు మిమ్మల్ని ఇచ్చాడు. నిన్ను తీసుకొని 3 నెలల పాపను ఈ గ్రామానికి రావటం జరిగింది. మన బంధువుని, రక్త సంబంధులు అయిన వారిని, మన కులాన్ని, మతాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజ రక్షకుడని, యేసయ్యే నిజ దేవుడని తెలుసుకొని ఆయన నన్ను ముట్టి స్వస్థపరిచి ఒక దర్శన రీతిగా ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చారు. అందువల్ల నువ్వు దేవుని సేవ చేయాలి. నా పిల్లలందరూ దేవునిలో ఉండాలి, దేవుని పని చేయాలని మా నాన్నగారు అంటూ ఉంటే, నేను దేవుని సేవ చేయలేను, నా వల్ల కాదు, ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నా, నా వల్ల కాదు, నాకు ఒక విశ్వాసాన్నిచ్చి వివాహం చేయండి, దేవుని సేవకుని నేను చేసుకోనని చెప్పి మా నాన్నగారితో అన్నప్పుడు ఇప్పుడు మా నాన్నగారు చాలా బాధపడ్డారు. పడి ప్రార్థన చేసుకో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎలా చెప్తే అలా చేయి, దేవుడే నీతో మాట్లాడతారన్నారు. వివాహం చూసి ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నాకు ఒక మంచి బిలీవర్ని ఇవ్వండి, ప్రార్థనా పరుడైన వ్యక్తిని ఇవ్వండి, విశ్వాసిని ఇవ్వండి అని ప్రార్థన చేసుకుంటున్న సమయంలో యేసయ్య నువ్వు నా సేవ చేయాలి అన్నాడు. అయ్యా నీ సేవ చేయాలన్న ఆశ నాకు ఉంది, కానీ ఎదురవుతున్న సమస్యలు, బాధలు, కష్టాలు నా వల్ల కాదయ్యా, నేను అనుభవించలేను, ఈ బాధలు పడలేనయ్యా, నా వల్ల కాదు. ఒక విశ్వాసానికి ఆదివారం ప్రేయర్కి రావచ్చు, ఆయన మంచిగా సంపాదిస్తాడు, హ్యాపీగా ప్రశాంతంగా బ్రతకొచ్చయ్యా, నీ సేవలో వచ్చే కష్టాలు, బాధలు, శ్రమలు నా వల్ల కాదని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ యేసయ్యను బ్రతిమిలాడుకుంటున్నా. యేసయ్యా నాకు ఒక బిలీవర్ని ఇవ్వండి, విశ్వాసి అయిన భర్తనివ్వండి అని ప్రార్థన చేస్తున్న సమయంలో ఇప్పుడు మన కడుపును పుట్టిన కొడుకు, కూతురు కానీ బిడ్డలు అరే అది నువ్వు చెయ్యొద్దురా అని చెప్తాం. వాడు వింటాడా? వినడు. బాగా ఇస్తాడు, ఏదిస్తాడు, ఇవ్వాల్సిందే అని గట్టి పట్టుబడతాడు. చివరికి తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం? వాడు అడిగినది మనసు పూర్తిగా ఇవ్వకపోయినా కష్టముతో, బాధతో వాడికి అది ఇస్తాం. అలాగే యేసయ్య కూడా నా విషయంలో, నా వివాహ విషయంలో విశ్వాసి కావాలని ప్రార్థన చేసినప్పుడు విశ్వాసి అయిన భర్తను దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఫ్యూచర్లో నేను దేవుని సేవ చేయాలని నాకు తెలుసు. దేవుని సేవ చేయాలి, దేవుడు పరిపూర్ణంగా నాతో మాట్లాడి ఆయన పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆయన సేవ చేయాలంటే ఒక విశ్వాసి అయితే నాతో పాటు సేవ చేస్తాడు, నాతో పాటు ఆయన సహకరిస్తాడని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు యేసయ్య సరేనని చెప్పి ఒక విశ్వాసి అయిన భర్తను దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. నా భర్త గారి పేరు షేక్ కాసిం సాహెబ్ గారు. వట్టిచెరుకూరు మండలం సౌపాడు గ్రామానికి మా యొక్క అత్తగారు ఊరు అనమాట. మా అత్తగారు మా మీటింగ్స్కి వచ్చి నన్ను చూసి 5 పైసలు కట్నం లేకుండా మీ అమ్మాయి షకీనాని నేను వివాహం చేసుకుంటాను బాబాయ్ చిచ్చా అని మా నాన్నగారితో మాటిచ్చి వాళ్ళని వచ్చి చూడమన్నప్పుడు వాళ్ళు వెళ్ళారు, చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. వివాహ విషయంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. డిసెంబర్ 18, 2019 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున మా వివాహానికి పెద్దలు నిర్ణయించడం జరిగింది. అలాంటి సమయంలో దేవుని మిత్రులారా, ఆ సౌపాడి గ్రామంలో ఉన్న మా ముస్లిమ్స్ అందరూ క్రైస్తవ వివాహం చేసేటట్లయితే మేము ఎవ్వరము మీ వివాహానికి రాము, ముస్లిం వివాహం చేసేటట్లయితే మేము వస్తామని చెప్పటం జరిగింది. అంతేకాకుండా 500 రూపాయల జరిమానా మీతో ఎవరైనా మాట్లాడితే అని చెప్పి మమ్మల్ని కొలవ నుండి వెలివేశారు. మీరు చస్తే మన కబ్రస్థాన్లో పాతి పెట్టనివన్నారు. భయంకరమైనటువంటి శ్రమ మా వివాహంలో వచ్చినప్పుడు కూడా ధైర్యము కలిగి మా నాన్నగారు, మా అత్తగారు అందరూ ధైర్యము కలిగి మాకు పరిశుద్ధ వివాహాన్ని నిర్ణయించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ విధముగా మా వివాహం జరిగింది. వివాహం జరిగిన తదుపరి దేవుని పని, ఇంకా వివాహం జరిగింది, లైఫ్ చాలా సంతోషంగా ఉంది కొంతకాలం. ఆ తదుపరి నేను దేవుని సేవ చేయనని దేవునితో చెప్పిన ప్రకారం అందువల్ల నా గర్భము మూయబడింది.
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదంటున్నారు. నెలసరులు 4 నెలలకు 3 నెలలకు రావటం, ఓవర్ బ్లీడింగ్ అయిపోతాం, గట్టలుగా నాకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. భయంకరమైన శ్రమ నేను చేతులా తెచ్చిపెట్టుకున్నా. 2004 సంవత్సరం మా అత్తగారు ఊరు నుండి మేము తెనాలికి షిఫ్ట్ అవడం జరిగింది. తెనాలికి షిఫ్ట్ అయిన తదుపరి మా ఇంటి పక్కన ఉన్న జ్ఞానసుందరి అనే సహోదరి ద్వారా మేము హోసన్న మందిరానికి వెళ్ళటం జరిగింది. అక్కడున్న 2004 సంవత్సరం తెనాలి సించుపేట డొక్క రోడ్లో ఉన్న హోసన్న మందిరంలో నేను అడుగు పెట్టాను. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రీ దేవుడు బిడ్డలారా, అక్కడ అప్పుడు పరిచర్య చేస్తున్నారు దైవ సేవకులు ఇమానియేల్ అన్న గారు, తర్వాత మా ఆత్మీయ తల్లి గారు రూతక్క గారు, ఇరువురు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. సంవత్సరాంతపు ఉపవాస ప్రార్థనలో నేను ఆ మందిరంలో అడుగు పెట్టాను. ఆ మందిరంలో ఉన్న అందరూ అభిషేకము చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్న సమయంలో నేను కూడా వారి మధ్యలో కూడా వెళ్ళిపోయి బలిపీఠపు కొమ్మలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్న అక్కడ ఉన్నటువంటి కటకటాలు ఉంటాయి. అక్కడ బలిపీఠం దగ్గర అక్కడ నిలబడి కన్నీటితో ప్రార్థన చేస్తున్నా. యేసయ్యా, ఈ నిందలు కొట్టివేయ్యా, నాకు ఒక్క బిడ్డని అయ్యా. డాక్టర్స్ పుట్టరు అంటున్నారు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే కదయ్యా. అయ్యా, నాకు ఒక్క బిడ్డని ఇవ్వండి, నాకు ఒక్క బిడ్డని ఇవ్వమని చెప్పి ప్రభు సన్నిధిలో అలాగే ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే బలిపీఠం నుండి ఒక స్వరం వినపడుతుంది నాకు. నీవు నా సేవ చేస్తానని ఒప్పుకో, నీవు నా సేవ చేస్తానని ఒప్పుకో అనే ఒక స్వరం వినపడుతుంది. నాకు తెలియకుండానే అయ్యా నీ సేవ చేస్తా, నీకు లోబడతా, నీ మాట వింటా. ఇన్నాళ్ళు నీకు లోబడలా, నీ మాట వినలా, నేను నీ సేవ చేయనన్నా. ఎందుకంటే మా తల్లిదండ్రులు పడ్డ కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, 2 సార్లు మందిరానికి తాళం వేస్తే మా తల్లిదండ్రులు ఆ గ్రామాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఇంట్లో కూర్చొని కన్నీటితో ప్రార్థన చేశారు. వారి కన్నీటి ప్రార్థన ఫలితం ఎవరైతే తాళం వేశారో ఆ వ్యక్తినే వచ్చి ఆ తాళాన్ని తీశారు. అలాంటి ఆ శ్రమలు, ఆ బాధల కష్టాలన్నీ చూసి నీ సేవ నేను చేయలేను ప్రభువా అని చెప్పి నీతో చెప్పానయ్యా. దయతో నన్ను క్షమించండి, దయతో నన్ను క్షమించండి. యేసయ్యా, ముझे మాఫ్ కరోసి, దయతో నన్ను క్షమించి తప్పకుండా నీ సేవ చేస్తానయ్యా అని ఒప్పుకొని ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నానో అక్కడ ఉన్నటువంటి మా ఆత్మీయ తల్లి గారు రూతక్క గారు, యవనస్తులందరూ ఆ బలిపీఠం చుట్టూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ బలిపీఠం చుట్టూ ఎప్పుడైతే యవనస్తులు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరి మీద దేవుని యొక్క అభిషేకం కొరకు తల్లి గారు చేతులు ఉంచుకుంటూ వస్తూ నా మీద కూడా తన 2 చేతులు పెట్టారు. అప్పటికే నేను దేవునికి సరెండర్ అయ్యి ఉన్నా, దేవుని స్వాధీనంలో ఉన్నా, దేవుని పట్టుకొని ఉన్నా, దేవునితో నా మనసు ఏకమైపోయింది. ప్రతిదీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్నా, ప్రతిదీ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టానో దేవుని పెట్టారా, కృప కలిగిన దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. అదేంటంటే దేవుని యొక్క అభిషేకం చేత నేను నింపబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటం జరిగింది. ప్రార్థన అంతా అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తదుపరి అందరు ప్రేయర్ చేయించుకుంటున్నారు. అన్న దగ్గర, అక్క దగ్గర నేను కూడా వెళ్ళి వారితో ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టాను. వారితో ఎప్పుడైతే ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళానో దైవ సేవకురాలు రూతక్క గారు ఏడుస్తూ ఉన్నా. నేను ఆ తల్లి ముందు నిలబడి, అక్క నాదేంటమ్మా ఏడుస్తున్నావు, నీకు ఏం కావాలన్నారు. నాకు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయమని. పిల్లలు పుట్టేదేంటమ్మా, చూస్తుంటే కోటీశ్వరుడు బిడ్డలాగా ఉన్నావు, పిల్లలు పుట్టేదేంటి, ఏదైనా ఉద్యోగం కోసం ప్రార్థన చేయమని అడగొచ్చు కంటే నాకు ఉద్యోగాలు ఏమి వద్దక్క, నాకు పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి అని చెప్పాను. పిల్లల కోసమేనా, సరేనని చెప్పి తల్లి నన్ను చూసి, నువ్వు ఒక ముస్లిం సహోదరివా, ఏంటమ్మా నీ బాధ అని చెప్పారు. జరిగిందంతా తనకి చెప్పాను. ఆ తల్లి గారు నా కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి దేవుడు నిశ్చయముగా నీకు శ్రేష్టమైన బిడ్డల్ని ఇస్తాడు, ఆ బిడ్డల ద్వారా ఒక ఘనమైన పరిచర్య దేవుడు జరిగిస్తాడని చెప్పి అక్క చెప్పి నాకు ప్రార్థన చేసి ప్రతి బుధవారం స్త్రీల కూటం జరిగింది. ఆ స్త్రీల కూటానికి రమ్మ, ఆ స్త్రీల కూటానికి వస్తే అందరూ సంఘం అంతా కలిసి నీ కొరకు మొదలుపెడతారు, నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యాన్ని నీ పట్ల చేస్తారని చెప్పి దైవజనురాలు రూతక్క గారు నన్ను బలపరిచారు. నెక్స్ట్ బుధవారం రూతక్క గారు చెప్పిన
చెప్పినట్లుగా బుధవారం స్త్రీల కూటానికి వెళ్ళా. ఆ స్త్రీల కూటంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో దేవుని బిడ్డలారా, ఆ స్త్రీల కూటంలో ఏం జరిగిందంటే అందరినీ వచ్చిన వారందరినీ చేతులు పట్టించి అక్క ప్రార్థన చేయించారు. చేతులు పట్టించి ఎప్పుడైతే దైవ సేవకురాలు ప్రార్థన చేయించారో ప్రతి బుధవారం అలాగే ప్రార్థన చేయించారు. ఈ ఒక ముస్లిం సహోదరి ఈ భర్తకి వాళ్ళ అత్తగారు వివాహం చేస్తానంటున్నారంట, పిల్లలు పుట్టరని భయంకరమైన శ్రమలో ఉంది. ఇప్పుడు 2 times సూసైడ్ కూడా చేసుకున్నంట, చనిపోవాలని. ప్రభు కనికరము కలిగిన దేవుడు, ఆయన ప్రణాళిక ఈ బిడ్డ పట్ల ఉంది కాబట్టి ఆ యొక్క ఆత్మహత్యకి, ఆ సూసైడ్కి దేవుడు ఆ బిడ్డను అప్పగించకుండా కాపాడాడు. మనందరం ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా ఆ బిడ్డ గర్భాన్ని తెరిచి గర్భఫలం ఇస్తాడని చెప్పి వచ్చినటువంటి విశ్వాసాలు అందరి చేత, సిస్టర్స్ చేత నా కొరకు ప్రార్థన చేయించారు. అందరు ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. అలాగే మందిరానికి వెళ్తూ ఉన్న సమయంలో మాకు తెలిసినటువంటి పోలీస్ అధికారి భార్య సునీతమ్మ గారు ఉన్నారు ఆ మందిరంలో. ఆ తల్లి గారు మమ్మల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఉండేవాళ్ళు. అమ్మా షకీనా, యవనస్తుల చేత ఒక సేవకుడు గులకరాలు పోయించి ప్రార్థన చేపిస్తున్నాడంట. ఆ గులకరాల మీద వాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తే నిశ్చయముగా దేవుడు వారికి గర్భఫలాలు ఇచ్చి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. వాళ్ళు అడిగినది దేవుడు నిశ్చయముగా వారికి అనుగ్రహిస్తున్నాడని చెప్పి మా యొక్క ఆ సిస్టర్ గారు నాకు చెప్పారు, సునీత సిస్టర్ గారు. సరేనక్క అని చెప్పి ఇంటికి వచ్చేసి మా ఇంటి పక్క ఉన్న వాళ్ళ ఇంటి ముందు గులకరాలు ఉన్నాయి. వాళ్ళ పేరేంటంటే రాసన్నయ్య, జయక్క. వాళ్ళ ఇంటి ముందు గులకరాలు ఉంటే వాళ్ళని అడిగి అంత మూట అయితే ఏరుకొని తీసుకొని వెళ్ళి మా మంచం కింద దాచిపెట్టేసుకుని వేకువని 2:30కి లేచి ఆ గులకరాలు పరుచుకొని మా మంచం దగ్గరే మోకాళ్ళేసి ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. ప్రభువా కనికరపడండి అయ్యా, దయతో నన్ను క్షమించండి అయ్యా, నా దోషములు, నా పాపములు, నా అతిక్రమములు అన్ని క్షమించండి అయ్యా. అయ్యా అయ్యా నన్ను ఆశీర్వదించి నాకు ఒక బిడ్డనిస్తే నీ సేవకి ఇస్తాను, నేను నీ సేవ చేస్తాను, నీకు లోబడతాను, విధేయత చూపిస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తానయ్యా, నువ్వు పెట్టిందే తింటానయ్యా, నువ్వు ఇచ్చిందే కట్టుకుంటానయ్యా అని చెప్పి ఆ గులకరాల మీద ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టడం జరిగింది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. వారం రోజులు వచ్చే ఆదివారానికి వెళ్ళను నాతో మాట్లాడాలని ప్రభుతో చెప్పా. అప్పుడు వారం వచ్చే ఆదివారానికల్లా ప్రభు నాతో మాట్లాడారు. ఆదివారం రోజు వేకువనే లేసి మళ్ళా ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని పెట్టారా, అప్పుడు నాకు ఒక స్వరము ద్వారా క్యాసెట్ రికార్డ్ చేయబడి, అదేంటంటే మా ఆత్మీయ తండ్రి ఏసన్న గారు స్వరము ద్వారా ఒక క్యాసెట్ రికార్డ్ చేయబడి, ఆ క్యాసెట్ లో 4 మాటలు ఉన్నాయి. అవేంటంటే ఆమెలో సిలువను ధరింపచేసి ఆమెలో బీజాన్ని నాటి ఆ బీజానికి జీవాన్ని పోసి అవునుగా కానీ నేను ఆమెను ఆశీర్వదించాను అని చెప్పి 4 మాటలు రికార్డ్ చేయబడ్డట్టు దేవుడు పెట్టారు. ఆ క్యాసెట్ ప్రభు దర్శనం ద్వారా నా యజమాని ద్వారా క్యాసెట్ నాకు ఇవ్వటం జరిగింది. ఆ క్యాసెట్ ఆన్ చేసినప్పుడు ఆ 4 మాటలే రికార్డ్ అయ్యి ఉన్నాయి. వెంటనే నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా కాళ్ళ పరిస్థితి భయంకరంగా ఉన్నాయి. ఆ గుచ్చుకున్న గులకరాలు అన్నీ తీసేసి దేవుని సన్నిధిలో సంతోషంతో ప్రభువుని స్తుతించి ఎక్కడైతే ఆ గులకరాలు తీశానో వాళ్ళ దగ్గరే ఆ గులకరాలు పోసేసి దేవుని బిడ్డలారా నేను మందిరానికి వెళ్ళటం జరిగింది. వాళ్ళు అక్కడ పోస్తుంటే వాళ్ళు అన్నారు, భార్య భర్తలు ఎందుకు తీసుకున్నావు, ఎందుకు పోస్తున్నావు అన్నారు. నాకు దేవుడు గర్భఫలం ఇవ్వటం ఒక అన్యురాలైనటువంటి జయక్కకు దేవుడు చూపించాడు. అమ్మ నువ్వు గర్భంతో ఉన్నావు, నీకు వాంతులు అవుతున్నాయి, తప్పకుండా దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థన వింటాడు, నిశ్చయముగా దేవుడు నీకు బిడ్డనిస్తాడని చెప్పి ఒక అన్యురాలైనటువంటి ఆ తల్లి నాతో అన్నప్పుడు తప్పకుండా త్వరలోనే నీకు శుభవార్త చెప్తానని చెప్పాను. మందిరానికి వెళ్ళినప్పుడు మా సిస్టర్ గారు రూతక్క గారు అన్నారు, ఏంటి అలా ఉన్నావు, నీరసంగా ఉన్నావు, ఏంటి రాత్రి నిద్రపోలేదంటే జరిగిందంతా చెప్పా. ఈ విధముగా వారం రోజులు ప్రభు సన్నిధిలో గులకరాలు పోసి ప్రార్థన చేశానక్క దేవుడు నాతో మాట్లాడాడు అంటే అప్పుడు మా సిస్టర్ గారు అన్నారు, గులకరాలు పోసి ప్రార్థన చేయమంటే ఎవరే నిన్ను ఎవరు చేయమంటే చేశావు, అలా చేయకూడదు, తప్పు కదా. దేవుని సన్నిధిలో విశ్వాసముతో మొరపెడితే అబ్రహాముకి 100 సంవత్సరాలకి దేవుడి గర్భఫలం ఇవ్వలేదా, ఎందుకు అలా చేశావన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను,
నేను ఒక పాస్టర్ గారు అమ్మాయినన్నా. అంతవరకు నేను పాస్టర్ గారు అమ్మాయినని మా ఆత్మీయ తల్లి రూతక్క గారికి తెలియదు. పాస్టర్ గారు అమ్మాయివా? అదేంటి మాకు ఇన్నాళ్ళ నుంచి ఎందుకు చెప్పలేదంటే, చెప్పుకోవాల్సినంత క్వాలిఫికేషన్స్ నాలో లేవక్క, అందుకే చెప్పలేదు. సరే ఏం జరిగింది అన్నప్పుడు జరిగినదంతా చెప్పా. ఈ విధముగా వారం రోజులు ప్రభు సన్నిధిలో గులకరాలు పోసి వేకువని లేసి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాను. కనికరం కలిగిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈ విధముగా దర్శనము ద్వారా నన్ను దీవించాడు అన్నప్పుడు రూతక్క గారు అన్నారు, ఓహో అలాగా, ఏం చెప్పాడు ఏంటన్నప్పుడు, ఆమెలో సిలువను ధరింప చేసి ఆమెలో బీజాన్ని నాటి ఆ బీజానికి జీవాన్ని పోసి అవునుగా కానీ నేను ఆమెను ఆశీర్వదించాను అని చెప్పి ఆ 4 మాటలే మా ఆత్మీయ తండ్రి యేసన్న గారి స్వరము ద్వారా ఒక క్యాసెట్ రికార్డ్ చేయబడి ఆ క్యాసెట్ నా దర్శనములో ఇవ్వటం జరిగింది. ఆ దర్శనంలో ఇవ్వబడిన క్యాసెట్ నేను ఆన్ చేసినప్పుడు ఈ 4 మాటలే ఉన్నాయి అక్క అని చెప్పినప్పుడు అప్పటికి 3 సార్లు ఆ విషయం చెప్పించుకున్నారు నా ఆత్మీయ తండ్రి రూతక్క గారు. వెంటనే నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, దేవుడే నిన్ను దీవించాడు, నీ దరిద్రం అంతా తీసేసి నీకు బిడ్డల్ని ఇస్తాడు అంది. ఆమెలో సిలువను ధరింప చేయటం అంటే ఆయన యొక్క సేవను చేయాలి. బీజం నాటడం అంటే బిడ్డల్ని ఇస్తాడు. ఆ బిడ్డలు పెరిగే కొలది ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధముగా నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతముగా ఆశీర్వదించి అనేక జనములకు ఆశీర్వాదకరముగా ఒక ఆత్మీయ తల్లిగా దేవుడు నిన్ను చేస్తాడని చెప్పి మా ఆత్మీయ తల్లి రూతక్క గారు చెప్పటం జరిగింది. దేవునికి మహిమ కలుగును కాక. ఆ దర్శనానికి అర్థం చెప్పారు. మళ్ళా వేకువని లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రయత్నం ద్వారా కూడా ప్రతి దేవుని పెట్టారా వేకువజామున 2:30 నుండి 6 గంటల వరకు ఇక్కడ నుంచి కాన్ఫరెన్స్ కాల్ నేను నిర్వర్తిస్తాను. ఇంచుమించుగా 100 మందికి ఫోన్ చేస్తాను. ఒక 50 మంది యాడ్ అవుతారు. 2 టర్మలుగా ఆ ప్రేయర్ జరిపిస్తా. వేకువజామున ఆ ప్రేయర్లో ఆ ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మళ్ళా మధ్యాహ్నం సెక్షన్ 12 to 2, నైట్ సెక్షన్ 7 to 9. ఆ విధముగా నేను ఈ యొక్క ప్రయత్నం ద్వారా పరిచయం జరిగిస్తూ ఉన్నా. దేవుడు ఇచ్చినటువంటి పని, యోగ్యత అర్హత లేని నన్ను దేవుని పనే చేయను, నా వల్ల కాదు, నీ సేవ చేయలేనని చెప్పిన దౌర్భాగ్యుల తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి తనను హత్తుకొని ముద్దు పెట్టుకొని తనకి బంగారపు బొంగరాన్ని తొలగించాడు, ప్రశస్త వస్త్రాలను ధరింపచేశాడు, క్రొవ్విన దూడలతో విందు చేసి పెట్టాడు. నేను చెయ్యను అన్నటువంటి దేవుని పనిని మరలా దేవుడు నాకు అనుగ్రహించడం జరిగింది. ఆ విధముగా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మాట్లాడిన తదుపరి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రస్తుతం ప్రేయర్ టవర్ కట్టబడినటువంటి ఈ స్థలాన్ని దేవుడు నాకు దర్శనం ద్వారా చూపించాడు. ఈ స్థలము నీకే, ఈ స్థలము నీకే, ఈ స్థలము నీకే అని ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఈ స్థలము నీకే అంటే స్థలము దేవుద్దయ్యా, నా నిందను కొట్టివేయి, నాకు బిడ్డనిస్తే చాలు అంటున్నా. ఈ స్థలము నీకే అన్నాడు. అనగానే దేవుని సన్నిధిలో అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగూ దేవుడు చూపించిన ప్రకారం వారము రోజులకి ప్రస్తుతం ఈ హోలీ ప్రేయర్ టవర్ కట్టబడినటువంటి ఈ స్థలాన్ని దేవుడు మాకు ఇవ్వటం జరిగింది. పైసా నాయి, రూపాయి లేదు, కానీ ఆశ్చర్యకరముగా ఆయనే ద్వారాలు తెరిచాడు. ఆశ్చర్యకరముగా ఆ స్థలాన్ని ఇవ్వటం జరిగింది. స్థలం ఇచ్చిన తదుపరి, అయ్యా నువ్వు ఇచ్చిన స్థలం అయితే నా ఆత్మీయ తండ్రి యేసన్న గారు వచ్చి ఈ స్థలంలో ప్రార్థన చేయాలని వేగముని లేసి ప్రార్థించటం మొదలు పెట్టారు. 2:30 నుంచి దేవుడు సాయంకాల నైవేద్యం అర్పించమన్నారు. సరితక్క గారు కర్నూలులో సేవ చేస్తున్న దైవ సేవకురాలు రూతక్క గారు ట్రాన్స్ఫర్ అవగానే తెనాలలో ఆ తల్లి గారు ఇక్కడికి రావటం జరిగింది. అప్పుడు నాకు పిల్లలు లేదని చెప్పి మా సంఘస్థులు చెప్పినప్పుడు ఆ తల్లి గారు ఎంతో భారముతో బాధ్యతతో మా కొరకు ప్రార్థన చేశారు. అక్క దేవుడు స్థలం ఇచ్చాడు కదా, మరి యేసన్న గారు వచ్చి ఆ స్థలంలో ప్రార్థన చేస్తారా? చాలా చిన్న స్థలం అంటే అది నిజముగా దేవుడు నీకు ఇస్తే షకీనా ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ దేవుడు చెబితేనే యేసన్న గారు వస్తారు, కానీ లేకపోతే రారమ్మా అని చెప్పారు. అలాగే ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాలని నా ఆత్మీయ తండ్రి యేసన్న గారు చిన్నగాదలు అనేటువంటి గ్రామంలో మీటింగ్స్కి వచ్చి నన్ను నా భర్తను తన కారులో ఎక్కించుకొని తీసుకొని వచ్చి ఈ స్థలంలో ప్రార్థన చేశారు.
ఒక్కొక్కటి ప్రార్థన ద్వారా పొందుకోవటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థలంలోకి వచ్చి ప్రార్థన చేసిన తదుపరి ప్రార్థన చేశారు. ఈ స్థలంలో ఒక చక్కటి రేకుల షెడ్ కట్టుకోవటానికి ప్రభు కృప చూపించారు. మొదట స్టార్టింగ్లో 2006 సంవత్సరంలో దేవుడు స్థలం ఇల్లు ఇచ్చారు. ఆ కట్టబడిన ఇల్లు 2006లో దైవజనులు ప్రస్తుతం హోసన్నా మినిస్ట్రీస్ ప్రెసిడెంట్ గారైన మా ఆత్మీయ తండ్రి గారు అబ్రహాం అన్న గారి చేతుల మీదుగా ఈ యొక్క స్థలమును మందిర యొక్క ఇల్లుని అంటే రేకుల షెడ్ని దేవునికి ప్రతిష్ఠించాం. అప్పుడు కరెంటు కూడా లేదు. అన్న ప్రార్థన చేసి మంచిగా ప్రతిష్ఠిత ఆరాధన ఘనంగా జరిగించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విధముగా అన్న చేతుల మీదుగా అబ్రహాం అన్న చేతుల మీదుగా ఆ యొక్క ఇల్లు ప్రతిష్ఠింపబడింది. ప్రతిష్ఠించబడిన తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్న 2007 సంవత్సరం న్యూ ఇయర్ రోజున నా తండ్రి ఆత్మీయ తండ్రి ఎస్సన్న గారు నన్ను నా భర్తని గోరెట్ల మందిరములో ఇరువురిని హక్ చేసుకొని, అయ్యా ఈ సంవత్సరం వీరిని ఆశీర్వదించండి, వీరిని బ్లెస్ చేయండి అని ప్రార్థన చేశారు. అలా దైవజనులు ప్రార్థించిన 18 రోజులకి పిల్లలు పుట్టరు అని ఈ లోకములో ఉన్న డాక్టర్స్ అందరూ సర్టిఫికెట్స్ ఇచ్చారు. అందరూ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. ఎందుకంటే 7th క్లాస్ చదివేటప్పుడు నాకు అపెండిక్స్ అనేటువంటి జబ్బు చేసింది. ఆ అపెండిక్స్ జబ్బుకి నాకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేయటం ద్వారా నాకు ఆపరేషన్ చేయటం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం లేదని ప్రతి డాక్టర్ చెప్పడం ద్వారా చాలా మానసికంగా కృంగగొట్టబడ్డా. ఇప్పుడు డాక్టర్ అంటుంది, నువ్వు 4 నెలలు ప్రెగ్నెన్సీవి, దేవుడు నీకు గొప్ప కార్యం చేశాడు, మీ జీసస్ గొప్పవాడు. మీరు పుట్టరన్నారు అంటే అందుకే మీ దేవుడు గొప్పవాడు అంటున్నావు. సైన్స్ ప్రకారం ఇట్స్ ఇంపాసిబుల్ దేవుడు పాసిబుల్ చేశాడు. చక్కగా ఇప్పుడు ఈ గర్భంలో శిశువు బాగున్నాడు. నీ ఉపవాసాలు మానేసి ప్రార్థన చేసుకుంటున్నావు కాబట్టి నీకు శ్రేష్టమైన బిడ్డనిస్తాడు, మంచి మెడిసిన్ వాడదామని ఆ డాక్టర్ గారు చెప్పారు. 9వ మాసం వచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. 9వ మాసం వచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, ఆగస్టు 15-16 తారీఖుల్లో నీకు డెలివరీ డేట్ అన్నారు. అప్పుడు నా పొట్ట మీద చేసుకుని అన్నాను, అమ్మా నా గర్భంలో ఉంది మగబిడ్డ అంటే డాక్టర్ గారు అన్నారు, ఏ స్కానింగ్ వాళ్ళన్న చెప్పారంటే ఏ స్కానింగ్ వాళ్ళు చెప్పలేదు. నేను ఈ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, నా తప్పులన్నీ ఒప్పుకున్నాను, నా దేవుడు నా యందు కనికరపడి నాతో మాట్లాడి ఈ విధముగా నన్ను బ్లెస్ చేసి ఇచ్చాడంటే అలాగా మంచిది, ఈ బిడ్డకి ఇలా చేయాలని చెప్పాను. నాకు ఎప్పుడు వస్తున్నప్పుడు మా సిస్టర్స్ వస్తారు. మా సిస్టర్స్ వచ్చినప్పుడు ఈ బిడ్డని రక్తము కూడా తొడవకుండా ఈ బిడ్డను దేవుని సేవకులకి అప్పగిస్తే మా సిస్టర్స్కి వాళ్ళు యేసు రక్తం వేసి ఈ బిడ్డని దేవునికి ప్రతిష్ఠిస్తారు అని చెప్పినప్పుడు అలాగా ఓకే సరే అలాగే చేద్దామన్నారు. పుట్టగా పిల్లలు పుడుతుంటే దేవుడికి ఇచ్చేది ఏంటన్నారు ఆ డాక్టర్ గారు. అప్పుడు నేను అన్నాను, పుట్టగా పిల్లలు పుడుతుంటే దేవుడికి ఇచ్చేది ఏమిటంటున్నారు, మీరు పుట్టరన్నారు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను, ప్రభు కనికరపడి నాతో మాట్లాడి దేవుడి బిడ్డనిస్తున్నాడమ్మా అంటే సరే నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతుందని చెప్పారు. సరితక్క గారు ట్రాన్స్ఫర్ అయినాక రోజ్మేరక్క గారు వచ్చారు మా తెనాల్లో సేవ చేయటానికి. రోజ్మేరక్క వచ్చినప్పుడు రోజ్మేరక్కతో జరిగిందంతా చెప్తే రోజ్మేరక్క తప్పకుండా అక్క నీకు నొప్పులు వచ్చినప్పుడు అన్నను పంపించండి మేము వస్తామని చెప్పారు. ఉదయాన్నే నాకు నొప్పులు వస్తుంది, వెళ్ళి మా భర్త గారు మా సిస్టర్స్ని తీసుకొచ్చారు. మంచి నీళ్ళు కూడా ముట్టకుండా రోజ్మేరక్క నా దగ్గరే ఉపవాసం ఉంటూ నా తల మీద చేయి పెట్టి స్తోత్రాలు చెప్తూ కన్నీటితో ఆ తండ్రి గారు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు నాకు డెలివరీ అవటల్లా తల్లిలో బిడ్డలో ఎవరో ఒకళ్ళే బతుకుతారని చెప్పి ఆ డాక్టర్ అంటుంటే ఆపరేషన్ స్పాట్లో చేయాలన్నారు. ఆపరేషన్ నేను చేయించుకోవాలంటే మా సిస్టర్ గారు కూడా ఆపరేషన్ థియేటర్లోకి రావాలంటే నో అది ఎలా వద్దు, తప్పమ్మ అలా చేయకూడదు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఆ సిస్టర్ గారిని అక్కడ డోర్ దగ్గర నిలబెట్టి ఆమె కళ్ళ ముందు చూస్తూ ఉండగా ఈ ఆపరేషన్ చేస్తామని చెప్పారు. అప్పుడు సరేనని చెప్పి దైవ సేవకులారు రోజు మీద అక్కడ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉండగా నాకు ఆపరేషన్ చేసి రక్తము కూడా తుడవనటువంటి ఆ బాబుని దేవుడి సేవకులకు అప్పగించినప్పుడు అన్యులైన ఆ డాక్టర్స్ చూస్తూ ఉండగా యేసు రక్తం వేసి ఆ బిడ్డను దేవునికి ప్రతిష్ఠించటం జరిగింది. ఆ విధముగా దేవునికి ప్రతిష్ఠించిన తదుపరి దేవుని పెట్టారా
ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తదుపరి నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళారు. ఆ బిడ్డని దేవునికి ప్రతిష్ఠించిన తదుపరి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాయి, బాబు దేవుని సేవకుడు, దేవుని సేవ చేస్తాడు. నాకు పిల్లలు పుట్టురన్నప్పుడు దేవునితో ఇలా నిబంధన చేసుకున్నాను, ప్రభు నాకు ఇచ్చాడు, ఈ బిడ్డ దేవుని సేవ చేస్తాడు, దేవుని సేవ చేస్తాడు, దేవుని పరిచర్య చేస్తాడు, ఓ సన్న మినిస్ట్రీలో దేవుని సేవకి వెళ్తాడు, దేవుని సేవ చేస్తాడని చెప్తూ ఉన్నాను. వాళ్ళందరూ ఆశ్చర్యకరంగా నా వంక చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత నన్ను రూమ్కి షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చినాక నా యజమాని ఒకరోజు అదే దేవుని సేవ చేస్తానని చెప్తున్నటువంటి సమయంలో ఆయన వంక ఉరువురివి కోపంగా చూస్తూ ఉండేవారు. ఎందుకు అలా చూస్తున్నారంటే, నాకు పిల్లలు పుట్టారు అని అందరూ అంటున్న సమయంలో ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ గులకరాల మీద ఉండి ప్రభు నాతో మాట్లాడి బిడ్డల్ని ఇస్తానన్నప్పుడు నా భర్తతో అన్న, ఏమండి బిడ్డల్నిస్తే దేవుని సేవకి ఇస్తావా అని, నీకు పుట్టాలే కానీ ఇస్తానన్నాడు. ఎందుకు నేను ఆయన దగ్గర ఆ మాట తీసుకున్నానంటే, ఇప్పుడు దేవుడు బిడ్డలారా, మాది టైలరింగ్ షాప్. మా టైలరింగ్ షాప్ ఓకే తెలుగుదేశం జెండా వర్క్ వచ్చినప్పుడు ఆ వర్క్ చేస్తున్న సమయంలో వాటిల్లో దశభాగం ఇవ్వండి అన్న. నేను కూడా చేస్తానంటే నువ్వు చేయి, తర్వాత ఇద్దామన్నారు. వర్క్ చేసాం. 3,000 ఎంతో పని ఆ రోజుల్లో పైసలు వచ్చినాయి. వాటిలో దశభాగం ఇవ్వమంటే ఆయన ఇవ్వడానికి ఎక్కువ నిరాకరించలేదు. కానీ అప్పటికి 2 నెలలు ఇచ్చి లోన్ కట్టలేదని వెళ్ళేసి లోన్ కట్టేసి వచ్చి నా దగ్గర అయిపోయి ఈసారి ఇద్దామని అన్నారు. అప్పుడు ఆ నైటే నేను చాలా వేదన పడతాయా, దశభాగం ఇస్తానని ఇవ్వలేదు, ఏం చేయాలి ప్రభు అని ప్రార్థిస్తున్న సమయంలో నా యొక్క వేడికి చిన్న గడ్డలాగా వచ్చింది. ఆ గడ్డ పెద్దదైపోయి 4 రోజులకి చాలా భయంకరమైన శ్రమ అనుభవించబడింది. ఆ శ్రమలో దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ గడ్డ ఓపెన్ చేసి ఆ గడ్డ పిండితే ఇంచుమించుగా గడ్డలో ఉన్న చీమంతా బయటకు వచ్చేసింది. 600 రూపాయలు ఆయన బిల్లు కట్టించుకున్నారు. అప్పుడు నేను ఆ డాక్టర్తో కూర్చొని ఏడుస్తున్నా. డాక్టర్ దగ్గర, ఎందుకన్నా ఏడుస్తున్నావు, నొప్పి తగ్గలేదంటే, నొప్పి కాదు సార్, వద్దాకిచ్చాడండి మా వారు, నీకు 600 అన్న. ఏమా, ఎందుకంటే 3,000 రూపాయలు మేము పనిచేసాం, 3,000 6,000 సరిగ్గా గుర్తులేదు, కానీ ఇంత పని చేసాం, దేవునికి దశభాగం ఇచ్చినట్లయితే ఈ పైసలు మాకుండేయండి, ఈ పైసలు మాకుండే, ఆయన ఏడలేదని చెప్పి నేను ఏడుస్తున్న సమయంలో నా యజమాని ఇంటికి తీసుకొచ్చి అందరికి దశభాగం వేయలేదు, ఇలా జరిగిందని చెప్తున్నావు, వచ్చే వారం నుండి నేను నీకే తీసుకొచ్చేస్తా, అప్పులు కట్టి ఇల్లు కొడుకు నీకే తెలిసిద్దని అన్నారు. ఆయన తీసుకొచ్చిస్తే వాటిలో దశభాగం తీసుకుని వెళ్ళి మా అన్నోళ్ళ చేతుల్లో పెట్టి ప్రతి వారం ప్రార్థన చేయించుకునేదా. అప్పుల్లో దశభాగం ఇచ్చేది ఏంటంటే, ఇచ్చి చూడు నిశ్చయముగా దేవుడు సంవత్సరాలు తిరిగేటప్పటికి నీకు ఇంటి స్థలం కాగితాలు తీసుకొచ్చి ఇస్తారని ప్రార్థన చేసినప్పుడు కృప కలిగిన దేవుడు ఆ బిడ్డగా మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆ మాట నాకు గుర్తొచ్చి, బిడ్డలు ఇస్తే మరి దేవునికి ఇస్తావా అని. తప్పకుండా ఇద్దాం పుడితే అన్నారు. ఇప్పుడు పుట్టాడు. పుట్టిన తర్వాత అన్నారు, ఆ నైట్ నాకు ఆ బిడ్డను ఎత్తుకొని ఇంకొకసారి దేవుని సేవకి ఇస్తానని నువ్వు అన్నావా, కబడ్దార్, జాగ్రత్త, దేవుని సేవకి ఇస్తానని ఎవరితో చెప్పగాకు అని చెప్పాను. అదేంటి, పుడితే ఇస్తానన్నావు కదా అన్న. పుట్టాలనుకొని ఇస్తానన్నాను. ఇప్పుడు పుట్టాడు కాబట్టి నేను ఇవ్వను, పుట్టాడు కాబట్టి దేవుని సేవ తర్వాత ఆలోచిద్దామని చెప్పి ఆయన మాట మార్చేశారు. అలాగే కూర్చొని పచ్చి బాధ్యతని మంచి కుర్చీలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్న 3 గంటలకు ప్రభు అన్నారు, నీ భర్తను నేను మారుస్తాను. ఉదయానికి నా యజమాని చెవులో నుంచి చీమ వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తే చెవుకు చిల్లుబడింది. కాసిం గారు చెవి సర్జరీ చేయాలి, సర్జరీ చేస్తేనే ఆ చెవి బాగుపడుతుంది అన్నప్పుడు సర్జరీ నేను చేయించుకొని అన్నారు. సరే నేను చెప్పి వస్తాను సర్జరీ నేను చేయించుకొని నాకు భయం వేస్తుంది. అంటే దేవుని బిడ్డకి దేవుని సేవకి ఇస్తానికి, దేవుడు ఇచ్చిన బిడ్డని దేవునికి ఇవ్వటానికి మీరు అడ్డుపడుతున్నారు, అందుకే ఈ శ్రమ వచ్చిందంటే వెంటనే ప్రార్థన చేసిన మోకాలు వేసి భార్య భర్తలో తప్పకుండా దేవునికే ఇద్దామని చెప్పి ఆయన నోటితో ఒప్పుకొని చెప్పటం మొదలు పెట్టారు. కనికిరం కలిగిన దేవుడు నా యజమానిని ముట్టి స్వస్థపరిచి గొప్ప కార్యాన్ని చేశారు. మొదట బాబునిచ్చాడు. ఆ బాబు పేరు విక్టర్ హోసన్న. ఆ బిడ్డని దేవుని సేవకి
ఆ బిడ్డని దేవుని సేవకి ఇవ్వటం జరిగింది, ప్రతిష్ఠించడం జరిగింది. 10th క్లాస్ కంప్లీట్ అయిన తదుపరి ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆ బిడ్డని హోసన్నా మినిస్ట్రీలో సేవ కోసం తీసుకొని వెళ్ళినప్పుడు దైవజనులు ఆత్మీయ తండ్రి అబ్రహాం అన్నగారు కొద్ది కాలం చదివించండి అమ్మ, చిన్న బిడ్డ కదా అని అన్నారు. అదే మాట మా ఆత్మీయ తండ్రి రుతక్క గారు అన్నారు. తెనాల్లో సేవ చేస్తున్న మా ఆత్మీయ తండ్రి గారు ఏసన్న గారు అన్నారు, అబ్రహాం ఆత్మీయ తండ్రి గారు అబ్రహాం అన్న గారి దగ్గర తీసుకెళ్ళన్న 10th క్లాస్ కంప్లీట్ అవ్వగానే సేవకి ఇస్తామన్నా తీసుకొస్తే అన్న ప్రార్థన చేసి వాడు చదువుకునేంత వరకు చదివించి వాడితో దేవుడు మాట్లాడి నేను వెళ్తాను సేవకు అన్నప్పుడు వాడిని పంపించండి, అప్పుడు దేవుడు వాడిని స్థిరపరుస్తాడని చెప్పి దైవ సేవకులు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ బిడ్డ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తర్వాత ఒక బిడ్డని అడిగితే దేవుడు 2 బిడ్డల్ని ఇచ్చాడు. పాప పేరు జ్యోతిర్మయ్. 2 బిడ్డల్నిచ్చి ఈ దినమున ఇంత ఘనమైన పరిచర్య చేయటానికి కృప చూపించాడు. 2016 సంవత్సరంలో దేవుని బిడ్డలారా మా తమ్ముడు జానమేశ్వరి, మా నాన్నగారి పరిచర్యలు దావులూరిపాలెం, చింతలపాలెం, లంబాడిపాలెం, యాదవపాలెం ఈ 4 పరిచర్యలు మా నాన్నగారు చేస్తుండేవాడు. మా తమ్ముడు యాదవపాలెం పరిచర్య ప్రారంభించాడు. అప్పుడు మా తమ్ముడు ఏమన్నాడంటే, అక్క నీకు సేవ పిలుపుంది, నాతో కలిసి సేవ చేయి, నేను నీకు సేవ ఇస్తాను. ప్రార్థన చేసినప్పుడు నిజమే ప్రభు, ఆ సేవ పిలుపుని నేను సేవ చేయలేకపోయాను, దయతో నన్ను క్షమించమని దేవుని సన్నిధిలో ఒప్పుకొని మళ్ళా దేవుని పరిచర్య ఇచ్చిన పరిచర్య చేయటం ప్రారంభించాం. టైలరింగ్ షాపులో టైలరింగ్ చేస్తుండే వాళ్ళు. హోసన్నా టైలరింగ్ షాప్ మాది. చేస్తున్న సమయంలో 2016 సంవత్సరం మేము గ్లోరియస్ మినిస్ట్రీ సేవకులు కోటానికి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నాకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఒక గుంట, ఆ గుంటలో అనేక మంది గాయాలు పడిన వారు ఉన్నారు. ఆ గుంట మీదనే నడుస్తూ ఉన్నా వాళ్ళందరూ కేకలు పెడుతూ ఉన్నారు, అమ్మా మాకు గాయాలు కట్టవా అని కేకలు పెడుతున్నారు. ఒక పెద్ద ఆయన కాలులో అయితే ఇంత పెద్ద మేకు గుచ్చుకొని ఉంది. ఆ మేకు దగ్గరికి వెళ్ళి తీసి అతని గాయాన్ని కడుతున్నా. ఇదేంటి ఈ విధంగా దేవుడు చూపిస్తున్నాడని ఉదయకాలం అక్కడ ఉన్న దైవ సేవకులు మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి నిజాంపట్నం శాంపాలను అడిగినప్పుడు, రాబోయే కాలంలో దేవుడు ఈ పరిచయం నీ ద్వారా ఒక ఘనమైన పరిచర్య జరిగిస్తాడమ్మా, అదే దేవుడు నీకు తెలియజేస్తారన్నారు. అప్పుడు దైవజనుడు గ్లోరియస్ మినిస్ట్రీస్ అధినేత సురేష్ అయ్య గారు ఉన్నారు. అమ్మతో తెలియజేస్తే గొప్ప పరిచర్య నీ ద్వారా దేవుడు జరిగిస్తాడమ్మా, అదే ప్రభు నీకు చూపించారన్నారు. సరే ప్రభా, నిజముగా నేను నీ ప్రణాళికలో ఉంటే నన్ను ఇక్కడి నుండి నీ సేవకురాలుగా అభిషేకించి తీసుకెళ్ళమన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ఆ దినం ఆర్డినేషన్స్ జరుగుతున్నాయి. సేవకుల సదస్సు, ఆ సేవకుల యొక్క కాన్ఫరెన్స్ 4 రోజులు, అక్టోబర్ నెల మాసం దేవుడి సేవకుల బైబిల్ ట్రైనింగ్ అనమాట. ఆ ట్రైనింగ్ అయిపోయి చివరిలో మేము వెళ్ళాము. 3 దినాలు సేవకులు కోటానికి వెళ్ళినప్పుడు నా పేరు ఇవ్వటం జరిగింది. అప్పుడు దైవ సేవకులు అటు ఇటు కూర్చున్న సిస్టర్స్ 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఆర్డినేషన్స్లో కూర్చుంటున్నారు. కానీ దేవుడు వారిని అభిషేకించుకోరు. కొత్తగా నేను ఆ మందిరంలో అడుగు పెట్టాను. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాయా నీ సేవకురాలుగా నన్ను అభిషేకించుకో. దైవ సేవకులు డేవిడ్ రాజయ్య గారు అభిషేకించుకుంటూ వస్తున్నారు. 2 చేతులు పెట్టి నా మీద ఆ దినమున అభిషేకించడం జరిగింది. మమ్మల్ని తీసుకెళ్ళిన సేవకులు ఆశ్చర్యపోయారు. దైవజనుడు సురేష్ అయ్య గారు కూడా ఆశ్చర్యపోయారు. మొట్టమొదటిగా మీరు మాకు మందిరానికి వచ్చారు, మా మినిస్ట్రీకి అడుగు పెట్టారు. ప్రభు మిమ్మల్ని ఉన్నతంగా దీవించాడమ్మా, మీ ద్వారా ఒక ఘనమైన పరిచర్య నిశ్చయముగా దేవుడు జరిగిస్తాడని చెప్పారు. అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేసిన తర్వాత యాదవపాలెం పరిచర్య మా తమ్ముడి చెంది చేస్తూ 2006లో లంబాడిపాలెం పరిచర్య ప్రారంభించాం. కానీ కొన్ని కారణాల వల్ల తమ్ముడు ఆపేశాడు. ఆ పరిచర్యను మరలా ప్రభు ప్రారంభించమని తెలియజేస్తే ఆ పరిచర్యను కూడా ప్రారంభించి చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం లంబాడీల మధ్య, యాదవుల మధ్య చిన్న పరిచర్యను ప్రభు ఇచ్చారు. వాటిని నడిపించుకుంటూ తెనాలి సిటీలో ఇచ్చిన ఈ హోలీ ప్రేయర్ టవర్ ద్వారా దేవుని యొక్క పరిచర్య ఎర్లీ మార్నింగ్ 2:30 నుండి 6 గంటల వరకు ఈ పరిచర్యను చేస్తూ ప్రభు మమ్మల్ని ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని అనేక ప్రాంతాలను పిలుస్తూ ఉంటే వెళ్ళి సాక్ష్యం చెప్పటం,
ఫాస్టింగ్ ప్రేయర్స్నే కానీ పబ్లిక్ మీటింగ్స్నే కానీ ప్రభు ఎక్కడైతే బలముగా ఆయన ప్రణాళికలో ఏ సంఘానికైతే ఆయన తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ సంఘాలకి వెళ్ళి దేవుని పని చేస్తూ దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఆయన పనిలో ముందుకు వెళ్తున్నాం. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు దేవుడు మాకు అనుగ్రహించిన పరిచర్యను దేవుడు దీవించి కాంచెలించలేగా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి పరిచర్య వ్యాప్తి చెందింపబడాలి. పల్లెటూర్లకు, పట్టణాలకు వ్యాప్తి చెందింపబడాలి. వేకువజామున ఈ చివరి దినాలలో దేవుని రాకడ అతి త్వరితముగా ఉంది కాబట్టి ప్రార్థన వీరులైన వారందరూ లేచి వేకువని ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించి కృపను, అభిషేకాన్ని దేవుడు మాకు అనుగ్రహించి ఆరోగ్యం అనుగ్రహించులాగున మా కొరకు, మా పరిచర్యల కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మనందరి వినికిడిలో ఈ చిన్న సాక్ష్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.